తిమ్మరాజుపల్లి టీవీ. ఒక టీవీ ఇంత పని చేస్తుంది అనుకోలే భయ్యా. కానీ కిరణ్ అబ్బవరం గారిని అప్రిషియేట్ చేయాలి. చాలా వరకు న్యూ టాలెంట్ ని ఎంకరేజ్ చేసినందుకు, ఇంట్రడ్యూస్ చేసినందుకు కూడా. 80s 90s వాళ్ళకి కనెక్ట్ అయ్యే స్టోరీ లైన్ ఇది. ఇంకా స్టోరీ ఏంటి, ఎలా ఉందని చూసే ముందు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. సో ఇంకా స్టోరీ 1996 లో తిమ్మరాజుపల్లి అనే విలేజ్ లో స్టార్ట్ అవుతుంది. అయితే ఆ టైంలో టీవీ అనేది రేర్ గా ఉండేది. సో టౌన్ లో రిలీజ్ అయిన సినిమాని తీసుకొచ్చి టీవీలో ప్లే చేసేవాళ్ళు. సతీష్ ఈ పని చేస్తుంటాడు. రాజప్ప వాళ్ళ ఇంట్లో టీవీ ఉండేది. రాజప్ప చెల్లి శారదాతో సతీష్ లవ్ లో ఉంటాడు. రాజప్ప ఇంట్లో మాత్రమే టీవీ ఉండటం వల్ల ఊర్లో వాళ్ళంతా టీవీ చూడడానికి అక్కడికే వస్తారు. ఈ టైంలో రాజప్ప ఇంట్లో కొన్ని డిస్టర్బెన్సెస్ కూడా వస్తాయి. తర్వాత సతీష్ కి రాజప్పకి మధ్య కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది. మరి వీళ్ళ మధ్య జరిగిన గొడవ ఏంటి? సతీష్ మీద ఒక ఎలిగేషన్ స్టార్ట్ అవుతుంది. సతీష్ ఈ విషయాన్ని ఎలా ప్రూవ్ చేసుకున్నాడు, తర్వాత ఏం జరిగింది, ఇదంతా రెస్ట్ ఆఫ్ ది స్టోరీ. ఆ రోజుల్లో లేదా టైంలో రియాలిటీలో ఇలా గొడవలు ఉండేవో కాదో తెలియదు, కానీ టీవీ మాత్రం రేర్ గా ఒకరింట్లో మాత్రమే ఉండేది. సో చూడ్డానికి అందరూ అక్కడికే వెళ్లేవాళ్ళు అని అయితే విన్నాం. ఇదే పాయింట్ ని మూవీగా తీసి ప్రెజెంట్ చేశారు. కానీ ఎక్కడో కన్సిస్టెన్సీ మిస్ అయింది. నరేషన్ ప్రాసెస్ లో అవ్వచ్చు, ప్రెజెంట్ చేసే వేలో అవ్వచ్చు, ఫ్రీక్వెంట్ గా బ్రేక్స్ ఉంటాయి. సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి థింగ్స్ కానీ ఎమోషన్స్ కానీ ఫాస్ట్ గా జరిగిపోతాయి. బికాస్ ఒక రూటెడ్ రూరల్ డ్రామా అంటే బేస్డ్ ఆన్ ఎమోషన్స్. విలేజ్ అంటేనే ఒక ఎమోషన్. అందులో క్యారెక్టర్స్ ఇంకెంత స్ట్రాంగ్ గా ఉండాలి, క్యారెక్టరేషన్స్ ఎంత డెప్త్ గా ఉండాలి, ఇదైతే డెఫినెట్లీ మిస్సింగ్. ఇలా కొన్ని ఫ్లాస్ అయితే మూవీ అంతా ఉంది. బేసిక్ గా సతీష్ ముందు ఒక ఛాలెంజ్ ఉంటుంది. ఈ ఛాలెంజ్ ఏంటి, ఎలా ప్రూవ్ చేసుకున్నాడు అనే పాయింట్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. క్లైమాక్స్ లో రివీలింగ్ కూడా బాగుంది. రూరల్ డ్రామా ఫిల్మ్ కనుక విలేజ్ నేటివిటీని, వాళ్ళ మైండ్ సెట్స్ ని మాత్రం బాగా ప్రెజెంట్ చేశారు. రియల్ లొకేషన్స్ లో షూట్ చేయడం కూడా మూవీకి యాడెడ్ అడ్వాంటేజ్. 30 years బ్యాక్ టీవీ అనేది ఎంత ప్రెస్టీజియస్ విషయం. ఈ పాయింట్ ని డైరెక్టర్ తన ఓన్ ఎక్స్పీరియన్స్ యూజ్ చేసి స్టోరీ బిల్డ్ చేసుకున్నారు. కానీ ఒక స్ట్రాంగ్ ఎమోషన్ ఇంక్లూడ్ చేయడంలో, హోల్డ్ చేయడంలో మిస్ఫైర్ అయింది. క్యారెక్టర్ రైటింగ్ కూడా అంత డీప్ గా ఏం లేకపోవడం ఒక మైనస్. లవ్ స్టోరీ కూడా ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లో ఉండదు. కానీ కిరణ్ అబ్బవరం గారు ఇలాంటి ఒక రూటెడ్ రూరల్ డ్రామాని చూస్ చేసుకోవడమే కాకుండా మేజర్ కాస్టింగ్ ని కొత్త వాళ్ళని తీసుకోవడం బాగుంది. వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కూడా బాగున్నాయి. కొత్త వాళ్ళైన పర్ఫార్మెన్సెస్ చాలా వరకు బాగానే చేశారు. మ్యూజిక్ కూడా బాగుంది. ఎమోషనల్ సీన్స్ లో బాగా వర్క్ అయింది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఇలాంటి లో బడ్జెట్ మూవీకి ఇంత మంచి సినిమాటోగ్రఫీ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు. డైరెక్టర్ మునిరాజ్ చాలా వరకు తన ఓన్ ఎక్స్పీరియన్స్ మూవీలో ఇంక్లూడ్ చేశారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే దిస్ ఈస్ మూవీ. సో ఎమోషన్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే రీచింగ్ పాయింట్ అంత హిట్టింగ్ గా ఉంటుంది. ఎమోషనల్ గా మూవీ ఫ్లాట్ అయింది. కానీ కొంత సెగ్మెంట్ వరకు 80s వాళ్ళకి కనెక్ట్ అవ్వచ్చు. మరి నాకు సినిమా ఎలా ఉంది అంటే జస్ట్ ఓకే. మీరు మూవీ చూస్తే మీకు ఎలా అనిపించిందో నా కామెంట్స్ లో మెన్షన్ చేయండి. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.